హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక కల్ట్ క్లాసిక్ మర్డర్ మిస్టరీ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డైలియం ఫర్ మర్డర్. ఈ సినిమా 1954లో రిలీజ్ అయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అమెరికా నుంచి లండన్ వచ్చిన ఒక షిప్ ను చూపిస్తారు. అదే షిప్ లో మన కథలో హీరో ఏంటంటే లండన్ వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు లండన్ వచ్చిన హీరో ఎవరైతే ఉన్నాడో అతను హీరోయిన్ ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. కాకపోతే హీరోయిన్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ కొనసాగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ చెప్తుంది అనమాట, చూడు నా భర్తలో నేను కొన్ని మార్పులు గమనించాను. ఇంతకు ముందు ఏంటంటే వర్క్ అని చెప్పేసి షెటిల్ అని చెప్పేసి రకరకాల పనుల్లో బిజీగా ఉండేవాడు. కాకపోతే ఈ మధ్య ఉద్యోగం చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తున్నాడు. అందులో నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే నేను ఒక రోజు నా హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నాను. అందులో నువ్వు నాకు ఎప్పుడు రాస్తూ ఉంటావు కదా లెటర్స్, ఆ లెటర్స్ లో బాగా నచ్చి ఒక లెటర్ మాత్రం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉండేదాన్ని. సడన్ గా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడైతే పోయిందో వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే పోలీసులు కూడా ఆ హ్యాండ్ బ్యాగ్ నాకు తెచ్చిచ్చారు. కానీ నువ్వు నాకు ప్రేమగా రాస్తున్న ఆ లెటర్స్ అన్నిటిలో ఒక లెటర్ అందులో దాచిపెట్టుకున్నాను కదా, ఆ లెటర్ మాత్రం హ్యాండ్ బ్యాగ్ లో లేదు. దాంతో నాకు డౌట్ వచ్చేసింది. కానీ ఎవడో ఒకడు ఆ లెటర్ ని అడ్డుగా పెట్టుకొని ఈ లెటర్ నీ భర్తకు దొరకకుండా ఉండాలంటే, ఈ లెటర్ నీ భర్తకు చూపించకుండా ఉండాలంటే నువ్వు నాకు కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నన్ను బెదిరించాడు. దాంతో నేను కూడా సరే అని చెప్పేసి ఇస్తా అన్నాను. వాడేంటంటే ఆ అమౌంట్ మొత్తాన్ని ఒక అడ్రస్ పంపించమన్నాడు. నేను కూడా పంపించాను. పంపించిన తర్వాత పోనీ ఆ లెటర్ నాకు ఇస్తాడా అనుకుంటూ వాడు ఇవ్వలేదు. ఫోన్లే అని చెప్పేసి ఆ అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా వెళ్లి చూస్తే అది ఒక ఫేక్ అడ్రస్. ఇప్పటికీ సంవత్సరం అయింది. వాడు ఇంతవరకు నాకు ఆ లెటర్ ఇవ్వలేదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, సరే సరే నువ్వేం కంగారు పడకు, ఈ లెటర్ తీసుకొని ఆ లెటర్ లో ఉన్న అడ్రస్ ని బేస్ చేసుకొని నేను ఎంక్వైరీ చేస్తాను, వాడు ఎవడో మనకు తెలిసిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఇంట్లోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా తన బాయ్ ఫ్రెండ్ ని ఎటువంటి భయం లేకుండా హీరోకి పరిచయం చేస్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనతో పాటు కలిసి స్కూల్లో అలాగే కాలేజీలో కూడా చదువుకున్నాడని చెప్పేసి తన క్లాస్మేట్ అని చెప్పేసి అంటే హీరో కూడా అవునని చెప్పేసి తనని పలకరిస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి సరదాగా బయటకు వెళ్దామని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సినిమాకి వెళ్దామా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా ఆ రోజుల్లో థియేటర్కి వెళ్లి సినిమా చూడటం అంటే కొంచెం కాస్ట్లీ ఖర్చు అనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే సరదాగా సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే, నేను బాగా వర్క్ లో బిజీగా ఉండటం వల్ల నాకు సినిమా చూసేంత మూడ్ లేదు, కావాలంటే మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి సరే రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోతుంది. బట్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళిన తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక అతనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరు కార్ అమ్ముతారన్నారు కదా, ఇంటికి వచ్చి మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆయన కూడా సరే ఇంటికి వస్తానని చెప్పేసి వస్తాడు. చూస్తే ఆయనకి ఏంటంటే హీరోని చూసిన వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూశానండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే హీరో కూడా అవును మన ఇద్దరం కలిసి చదువుకున్నాం ఒకే కాలేజీలో, కాకపోతే మీరు నా సీనియర్ అని చెప్పేసి ఆ కాలేజీ ఫొటోస్ అవన్నీ చూపిస్తాడు. దాంతో ఆయన కూడా ఆశ్చర్యపోతాడు అనమాట, అవునా అని చెప్పేసి. ఆ తర్వాత ఇల్లు మొత్తం చూసి బాగా డబ్బున్నోళ్ళ ఉన్నాం అని చెప్పేసి అంటంతో అవునండి ఇలా డబ్బు ఉందని చెప్పి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నానండి, కాకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను మోసం చేస్తుందని చెప్పేసి అంటంతో ఆ కారు అమ్మడానికి వచ్చినని ఏం చేసిందండి మీ భార్య అని చెప్పేసి అంటాడు. ఏముందండి కంటిన్యూస్ గా తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆడేమో తనకు కంటిన్యూస్ గా లెటర్స్ రాస్తూనే ఉంటాడు. అందులోనూ ఎప్పుడు చూసినా నన్ను బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉండేది. సడన్ గా ఒక రోజు వెళ్ళి ప్రశాంతంగా ఆడుకోండి బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంది. ఏంటిదని చెప్పేసి నాకు డౌట్ వచ్చేసి నేను వెళ్ళినట్టే వెళ్ళి నా భార్యని ఫాలో చేసి చూస్తే నా భార్య తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి హోటల్కి వెళ్ళిందండి. అది చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అందులోనూ తనకు తన బాయ్ ఫ్రెండ్ గాడు కంటిన్యూస్ గా లెటర్స్ రాస్తాడండి. కానీ రాసిన ప్రతి ఒక్క లెటర్ ను చదివేసిన తర్వాత నా భార్య తగలబెట్టేస్తూ ఉంటుంది. కానీ ఒక్క లెటర్ మాత్రం తన హ్యాండ్ బ్యాగ్ లో దాచిపెట్టుకుంది. నేనే దాన్ని దొంగతనం చేసి వేరే వాడు దొంగతనం చేసినట్లు ఈ విషయం నీ భర్తకు చెప్తా అని చెప్పేసి బెదిరించినట్లు డబ్బులు డిమాండ్ చేశాను. ఆ డబ్బులు కూడా ఇచ్చింది, కానీ ఈ విషయం మాత్రం నాతో చెప్పలేదని చెప్పేసి అంటంతో ఆయన నువ్వు దొంగతనం చేయడం ఏంటండి అని చెప్పేసి అడుగుతాడు. ఆయన కాదండి నేను దొంగతనం చేసిన తర్వాత కూడా తనకు భయం వేసి ఏమంటే నేను ఇలా రిలేషన్ లో ఉన్నాను, ఇక మీద ఆ తప్పు చేయను అని చెప్పేసి తను ఒప్పుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నానండి. అప్పటికి కూడా డబ్బులు ఇచ్చేసి దాన్ని కవర్ చేసిందే తప్ప నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పలేదు. కావాలంటే ఆ లెటర్ మీరే చూడండి అని చెప్పేసి అంటంతో ఆ లెటర్ ఏంటంటే ఒక బుక్ లో ఉంటుంది అనమాట, దాంట్లో పెట్టేస్తాడు. దాంతో లెటర్ కింద పడిపోతుంది. ఆ లెటర్ ని అతను తీసుకొని చూసి చదివేసి ఓహో ఇదే లెటర్ అని చెప్పేసి మళ్ళీ హీరోకి ఇస్తాడు. హీరో ఏం చేస్తారంటే మళ్ళీ ఆ లెటర్ ని ఆ బుక్ లోని పెట్టి పాకెట్ లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరో అతనితో ఏమంటాడంటే ఇదంతా చూసిన తర్వాత నాకు బాధ అనిపించేసి నా భార్యని చంపేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయానండి, చంపడానికి ఒక మనిషిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను చెప్పేసి అంటంతో అతను షాక్ అయిపోతాడు. ఎవరండి అతను అని చెప్పి అడిగితే ఇంకెవరు నువ్వే అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ కార్ అమ్మడానికి వచ్చిన అతనికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నేను ఎందుకు చంపుతాను, నేను వచ్చింది కార్ అమ్మడానికి అని చెప్పేసి అంటంతో కొంచెం ఆపుతా
ఎదవా నీ ఎదవేషాలు అని చెప్పేసి ఇతని గురించి హీరో మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. నువ్వు ఇప్పటి వరకు 7 సార్లు నీ పేరు మార్చుకున్నావు, నువ్వు ఇంతకు ముందు కొన్ని హత్యలు చేసి ప్రశాంతంగా బయట దర్జాగా తిరుగుతున్నావు, అందులోను ఇప్పుడు కూడా ఒక డబ్బున్న అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయితో నీ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నేను చెప్పింది చేయాలి. అందులోను ఈ లెటర్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కనుక నువ్వే నా భార్య హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేసి నా భార్యని బెదిరించి డబ్బులు తీసుకున్నావని చెప్పేసి నీ మీద కేసు పెడతాను. కాబట్టి నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవా? అందులోను నీకు ఈ పని కొత్త అనుకో, నేను అసలు నీ దగ్గరకు వచ్చేవాడిని కాదు, కానీ ఇంతకు ముందు నువ్వు చాలా హత్యలు చేసావు, పోలీసులు తెలియకుండా ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నావు, అందులోని 7 సార్లు పేరు మార్చుకొని ప్రశాంతంగా బయట దర్జాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తిరుగుతున్నావు కనుక నువ్వు ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే మాత్రం నీ కష్టానికి నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పేసి అంటంతో అతను కూడా చేసేది ఏమి లేక, సరే కానీ నా గురించి ఎంత రీసెర్చ్ చేసావు, నా సీనియర్ అని చెప్పి అంటున్నావు, నీ కోసం కాకపోతే ఇంకోటి కోసం చేస్తానని చెప్పేసి అతను కూడా ఒప్పుకుంటాడు అనమాట. ఇక మీద మనం అతన్ని కిల్లర్ అని చెప్పి పిలుచుకుందాం. కిల్లర్ ఏమంటాడంటే, సరే నీ భార్యని చంపిన తర్వాత ఎంత ఇస్తావు నాకు అని చెప్పేసి అంటంతో 10 లక్షలు అని చెప్పేసి అంటాడు. 10 లక్షలు అని దగ్గర ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి అంటంతో అందుకని సంవత్సరం నుంచి ప్రతి వారం ఒక 5,000 రూపాయలు బ్యాంక్ నుంచి డ్రా చేస్తూ ఉన్నాను, ఎవరికి డౌట్ రాదు, అందులో నీకు ఒక 5,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నానని చెప్పేసి హీరో తన ప్లాన్ చెప్తాడనమాట. చూడు, నా భార్య దగ్గర ఒక తాళం ఉంటుంది, నా దగ్గర ఒక తాళం ఉంటుంది, నా భార్య దగ్గర ఉండే తాళం తీసుకెళ్లి బయట ఉన్న 5వ మెట్టు మీద పైన పెడతాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నా భార్య మాత్రం ఇంట్లో ఉంటుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక పర్టికులర్ టైం చెప్తాను, ఆ టైంకి ఆ తాళం తీసుకుని లోపలికి వచ్చేసేయి, వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కర్టెన్ వెనకాల దాక్కో, ఆ తర్వాత నేను నా భార్యకి కాల్ చేస్తాను, నా భార్య ఏంటంటే నైస్ గా వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, వెనకాల నుంచి వచ్చేసి నువ్వు తనని చంపేసి ఆ తర్వాత ఏ తాళంతో అయితే నువ్వు ఇక్కడ లోపలికి వచ్చావో ఆ తాళం అక్కడే పెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చల్లా చెదురుగా పడేసి లోపల లాక్ బటన్ నొక్కేసి బయటికి వెళ్ళిపోయి డోర్ వేసేసేయి, ఇక లోపలికి ఎవరు వెళ్ళటానికి ఉండదు, అందులోను దొంగోడు వచ్చి దొంగతనానికి తన భార్యని చంపేశాడని చెప్పేసి పోలీసులు నమ్ముతారని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, మన ఇద్దరం కలిసి పార్టీకి వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు, కానీ హీరోయిన్ కూడా నేను కూడా వస్తానని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, ఇప్పుడు మీ ఇద్దరం పార్టీకి వెళ్ళడం నీకు ఇష్టం లేదని చెప్పేసి అంటంతో నాకు ఇష్టమే బాబు, మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. అందులోను హీరో ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో తాళం బయటికి తీయాలి కదా, నాకు కొంచెం డబ్బులు అవసరం అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకోవడంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వస్తుంది. కాకపోతే హీరోయిన్ కి తెలియకుండా అందులో తాళం తీసుకొని మళ్ళీ తన హ్యాండ్ బ్యాగ్ తనకి ఇచ్చేస్తాడు. హీరోయిన్ డబ్బులు తీసుకొని చెప్పేసి అంటంతో వద్దులేమ్మా నా దగ్గర ఉండేలా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హీరో ఏంటి 5వ మెట్టు దగ్గర తాళం పెట్టాలి కదా, కాకపోతే పక్కనేమో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అవును నా భార్యతో ఓ విషయం మాట్లాడటం మర్చిపోయానని చెప్పేసి 5వ మెట్టు దగ్గర చేయబెట్టి మెల్లగా అక్కడ తాళం పెడుతూ ఉంటాడు. అందులోనే హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. మేము ఇద్దరం కలిసి పార్టీకి వెళ్తున్నాం కదా, ఒకవేళ మా బాస్ ఫోన్ చేస్తే మాత్రం మేము ఏ పార్టీకి వెళ్ళామని చెప్పేసి పూర్తి అడ్రస్ నా బాస్ కు చెప్పు, ఒకవేళ వస్తే ఆయన కూడా వస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే మెల్లగా అక్కడ తాళం పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి పార్టీకి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా కరెక్ట్ గా 11 గంటలకి ఆ కిల్లర్ గాని హీరో తన ఇంటికి వెళ్ళమంటాడు అనమాట. దాంతో కిల్లర్ గాడు కూడా సరే అని చెప్పేసి 11 గంటలకి ఆ మెట్ల మీద ఉన్న తాళం తీసుకొని మెల్లగా లోపలికి వచ్చేసి కర్టన్ వెనకాల దాక్కుంటాడు. అదే సమయంలో పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తున్న హీరో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు టైం ఎంత అని చెప్పేసి హీరో పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు. 11:03 అని చెప్పేసి అంటంతో నేను అర్జెంట్ గా నా బాస్ కాల్ చేయాలని చెప్పేసి హీరో వచ్చేసి కాల్ చేస్తాడు. కరెక్ట్ గా హీరో ఎవరు కాల్ చేస్తాడు, ఇంట్లో ఉన్న తన భార్యకి కాల్ చేస్తాడు అనమాట. దాంతో ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు హీరోయిన్ లేచి వస్తుంది. వచ్చిన తర్వాత హలో ఎవరండి మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరో సెట్ చేసిన ఆ కిల్లర్ గాడు వచ్చేసి వెనకాల నుంచి హీరోయిన్ గొంతు పిసికి చంపేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి నుంచి తప్పించుకొని అక్కడే ఉన్న కత్తెర తీసుకొని వాడి వీపి వెనకాల పొడి చేస్తుంది, వాడిని నెట్టేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ పొడిచింది కొంచెమే, కానీ వాడు రివర్స్ లో పడిపోవటం వల్ల ఆ కత్తెర ఇంకా బలంగా దిగబడుతుంది. అక్కడికక్కడే ఆ కిల్లర్ గాడు చనిపోతాడు. మరోవైపు ఫోన్ లో హలో హలో అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ కూడా ఎవరండి అని చెప్పి చూస్తే ఇంకెవరో కాల్ చేసింది హీరోనే కదా. వెంటనే హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే మన ఇంటికి ఒక దొంగోడు వచ్చాడండి, వాడు నన్ను చంపబోయాడు, కాకపోతే నేనే వాడిని చంపానని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పేసి. అందులోని హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు దయచేసి ఎవరికి కాల్ చేయమాకు, నేను ఇంటికి వస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వెంటనే హడావుడిగా హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి చెప్తాడనమాట మా ఆవిడకి ఒంట్లో బాలేదంట, నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అంటాడు. హీరో పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. నువ్వేం కంగారు పడకు, నువ్వు ఎవరికి కాల్ చేయలేదు కదా అని చెప్పేసి అంటంతో ఎవరికి చేయలేదండి అని చెప్పేసి అంటుంది. నువ్వు వెళ్ళి లోపల కూర్చొని మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన భార్యను లోపల పంపించేసి ఆ కిల్లర్ గాడి పాకెట్ లో తాను ఇచ్చిన తాళం ఉందో లేదో చెక్
చేస్తుంటాడు అనమాట. అదేమో దొరికి సాగదు. ఎలాగోలా మొత్తం వెతికి ఆ తాళాన్ని కనిపెడతాడు. ఆ తర్వాత తాళం తీసుకెళ్లి తన భార్య హ్యాండ్ బ్యాగ్ లో వేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన భార్యకి సంబంధించిన లెటర్ తన దగ్గర ఉంది కదా, అందులోను ఆ లెటర్ మీదే ఈ కిల్లర్ గాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్ ని తీసుకెళ్లి మెల్లగా అతని పాకెట్ లో పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని బయటికి రమ్మంటాడు. వెంటనే హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక బ్లాంకెట్ కావాలని చెప్పేసి ఆ శవం మీద బ్లాంకెట్ కప్పుతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం చెప్తాడు. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట. దాంతో హీరో ఏంటంటే తన భార్య ఎటువంటి తప్పు చేయలేదు, వాడే ఇంటికి దొంగతనానికి వచ్చాడు, తన భార్య ఏంటంటే తనను తాను కాపాడుకోవడానికి వాడిని చంపిందే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో పోలీసులందరూ నోట్ చేసుకుని ఆ డెడ్ బాడీని తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఒక ఇన్స్పెక్టర్ మాత్రం వీళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఈ కేసు మీద కొంచెం డౌట్ గా ఉండి అందులో ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పేసి ఇంటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గాడి ఫోటో చూపించి మీకు తెలిసే ఇతనని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఇతను ఎవరో నాకు తెలియదండి అని చెప్పేసి అంటుంది. అందులో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఇతనికి 7 పేర్లు ఉన్నాయి, ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, కాబట్టి ఈ 7 పేర్లలో మీకు ఏదైనా పేరు తెలుసా అని చెప్పేసి పేర్లు చెప్తున్నప్పుడు హీరో ఏంటంటే చాలా తెలివిగా ఈ పేరు నాకు తెలుసండి, ఇతను నాతో పాటు కాలేజీలో చదువుకున్నాడని చెప్పేసి ఆ కాలేజీలో ఉన్న ఫోటో చూపిస్తాడు అనమాట. దాంతో ఇన్స్పెక్టర్ కూడా సరే మొత్తానికి నీతో పాటు కాలేజీలో ఉన్నాడు, అందులో నువ్వు సీనియర్ కాబట్టి నీ గురించి తెలిసే ఉంటుందని చెప్పేసి ఇంకా కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఇన్స్పెక్టర్ హీరోతో ఏమంటాడంటే మరి మీ కాలేజ్ ఫ్రెండ్ ని మీరు లాస్ట్ గా ఎప్పుడు కలిశారని చెప్పేసి అంటంతో నేను విక్టోరియా రైల్వే స్టేషన్ లో కలిశానండి, ఆ తర్వాత కలవలేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ అడుగుతాడు అనమాట, నీ హ్యాండ్ బ్యాగ్ పోయింది కదా ఎక్కడ పోయిందని చెప్పేసి అంటంతో ఆ విక్టోరియా రైల్వే స్టేషన్ బయటే పోయిందని చెప్పేసి అంటంతో సరే అది దొంగతనానికి గురైంది, మరి దొంగతనం అయిపోయిన తర్వాత పోలీసులు నీకు ఆ బ్యాగ్ ఇచ్చారు కదా, అందులో ఉన్న ప్రతి ఒక్క సామాను తిరిగి వచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ అబద్ధం చెప్తుంది అనమాట. అవునండి మొత్తం తిరిగి వచ్చిందని చెప్పేసి అబద్ధం చెప్తుంది. కాకపోతే అందులో ఉన్న లెటర్ మాత్రం హీరో దొంగతనం చేశాడు కదా, అది కాస్త హీరోయిన్ మాత్రం దాచిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే దొంగతనం చేసింది హీరో అని చెప్పేసి హీరోయిన్ కి తెలియదు. అందులోను ఆ బ్యాగ్ లో లెటర్ మిస్ అయిపోయిందని చెప్తే తన భర్త తనని ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తాడని చెప్పేసి భయం వేసి తన బాయ్ ఫ్రెండ్ కి తనకి మధ్య ఉన్న లింక్ తెలిసిపోతుందని చెప్పేసి హీరోయిన్ మాత్రం హీరో ముందు అబద్ధం చెప్తూ ఉంటుంది, అన్ని వచ్చేసాయి అని చెప్పేసి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఆ టైంలో అసలు మీకు కాల్ ఎందుకు వచ్చింది, ఆ టైంలో మీరు ఎందుకు ఇంటికి కాల్ చేశారని చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అంతేకాకుండా అసలు దొంగ ఎలా వచ్చాడని చెప్పేసి అడిగితే మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాడని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కి హీరోయిన్ మీద డౌట్ వస్తుంది. నువ్వే వాడిని లోపలికి తీసుకొచ్చావు, నువ్వే వాడిని చంపేశావు, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఏంటంటే హీరోయిన్ మీద అనుమానం పడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం నా భార్య అమాయకురాలు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడనమాట. అప్పుడు ఇన్స్పెక్టర్ కి ఒక డౌట్ వస్తుంది, ఈ హత్య జరగడానికి ముందు కంటిన్యూస్ గా వీళ్ళ ఇంటికి వస్తుంది ఎవరు, ఈ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండే కదా. అతని మీద డౌట్ వచ్చేసి ఇతనితో నేను కొంచెం మాట్లాడాలని చెప్పేసి అంటాడు. దాంతో తప్పకుండా సార్ మీకు ఏ డౌట్ అడగండి అని చెప్పేసి అంటంతో ఇప్పుడు హీరో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పార్టీకి వెళ్లారు కదా, అక్కడ హీరోయిన్ ఫోన్ చేశాడు కదా, సో కరెక్ట్ గా ఎన్నింటికి ఫోన్ చేశాడని చెప్పేసి అంటంతో 11:03 కాల్ చేశాడని చెప్పేసి అంటాడు. అందులోను ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఆ టైంలో అసలు నువ్వు ఇంటికి ఎందుకు ఫోన్ చేసావని చెప్పి అడిగితే లేదండి నా బాస్ ఒకవేళ ఇంటికి ఫోన్ చేసాడేమో కనుక్కుందాం అని చేశాను, అందులోను నా బాస్ నెంబర్ నా దగ్గర లేదండి ఇంటి దగ్గర ఉంది, సో నోట్ చేసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేశానని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ తీసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకెళ్లి ఇంటి వెనకాల నుంచోబెట్టి నేను నీ భార్యతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి అక్కడికి వచ్చి హీరోయిన్ తో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. చూడు నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి లింక్ ఉన్న విషయం నీ భర్తకి తెలియకపోవచ్చాము, కానీ మీ ఇంట్లో చనిపోయిన వాడికి తెలుసు, వాడేంటంటే నేను కంటిన్యూస్ గా ఇబ్బంది పెడుతుంటే నువ్వేంటంటే డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇంటికి పిలిచి మరీ చంపేశావు, దీని అంతటికి నువ్వే కారణము, అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఇన్స్పెక్టర్ హీరోయిన్ ని కంటిన్యూస్ గా క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. అదే సమయంలో హీరో కూడా లోపలికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే మొత్తం నాకు తెలిసిపోయిందండి ఇదంతా చేసింది నీ భార్య అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సరేనండి మీరు నా భార్య అని చెప్పి అంటున్నారు కదా, మీరు నా లాయర్ తో మాట్లాడనండి, అంతకుమించి ఇంకేం మాట్లాడొద్దు మీరు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా కేసు కాస్త కోర్టు కూడా వెళ్తుంది అనమాట. కోర్టులో మొత్తం విచారణ జరిగిన తర్వాత హీరోయిన్ తప్పంతా చేసిందని చెప్పేసి తనకి మరణ శిక్ష కూడా విధిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోతో ఏమంటాడంటే మీరేంటండి మీ భార్యని కాపాడరా, మీ భార్యకి మరణశిక్ష విధించారండి, తనకు కొన్ని రోజుల్లో మరణశిక్ష మంజూరైందని చెప్పేసి అంటంతో చూడండి నేను కూడా ఎంతగానో ట్రై చేశానండి, నా వల్ల కావట్లేదు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, అయినా సరే తనను నేను కాపాడుకోలేకపోతున్నానని చెప్పేసి అంటంతో ఈ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే నేను ఒక ఐడియా చెప్తానండి, ఆ ఐడియాని కనుక మీరు ఫాలో అయితే మీ భార్యకి మరణశిక్ష అనేది తగ్గుతుంది, అంటే మరణశిక్ష క్యాన్సిల్ అయిపోయి తనకు శిక్ష కూడా పడవచ్చు అని చెప్పంటంతో ఏంటి ఐడియా అని చెప్పేసి అంటాడు. ఏముందండి ఆ కిల్లర్ గాన్ని మీరే ఇంటికి పిలిపించి మీరే చంపేశారని చెప్పేసి ఒప్పుకోండి, అందులోను తనను చంపడానికే
ప్లాన్ వేస్తే తానే తనను చంపిందని చెప్పేసి చెప్పండి, అంటే ఆ కిల్లర్ గాడిని తానే చంపిందని చెప్పేసి చెప్పండి, మొత్తం సీక్రెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఈడేంట్రా నా ప్లాన్ మొత్తం వాడే చెప్తున్నాడని చెప్పంటంతో, కాదండి నేను నా భార్యను చంపాల్సిన అవసరం ఉందని చెప్పంటంతో, ఏముంది తనకు బాగా ఆస్తి ఉంది, ఆస్తి మొత్తం తన పేరు మీద ఉంది, ఇప్పుడు తను చనిపోతే ఆస్తి మొత్తం నీకు వస్తుంది కదా, అందుకే చంపేశానని చెప్పి ఒప్పుకొని చెప్పంటంతో, ఏం మాట్లాడుతున్నారని మీరని చెప్పేసి అంటాడు. పోలీసులు చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టిగేట్ చేస్తారండి, అప్పుడు తెలిసిపోతుందండి నేను కాదు అని చెప్పేసి అంటంతో, అలా ఏం కాదండి మీరు నాతో పార్టీకి వచ్చారు కదా, 11:03 ఫోన్ చేశారు కదా, అందులోను మెట్లు మీద తాళం పెట్టి వెళ్ళినట్టు చెప్పండి, అంతేకాకుండా ఆ తాళం తీసుకుని లోపల కిల్లర్ గడ్ వచ్చినట్టు చెప్పండి, మీరు మీ భార్యకి ఫోన్ చేస్తే తను ఎత్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి వాడు అటాక్ చేసినట్టు చెప్పండి అని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వీడు ఏంటారు నా ప్లాన్ మొత్తాన్ని ప్రాపర్ గా చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. అందులోని హీరోకి డౌట్ వస్తుంది, ఒకవేళ నేనే చేశానని చెప్పేసి వీడని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే వీడి కోడి బుర్ర ఉపయోగించి ఇలా చేయమని చెప్పి అంటున్నాడా అని చెప్పేసి హీరో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే వెళ్ళి దాక్కుంటాడు అనమాట. వచ్చింది ఎవరో కాదు ఇన్స్పెక్టరే. ఏంటంటే ఇలా వచ్చారని చెప్పేసి హీరో అడిగితే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, లేదండి వేరే పని మీద వచ్చాను నేను, సర్లే మిమ్మల్ని కూడా చూసిపోదాం అని చెప్పేసి వచ్చాను, ఎందుకంటే మీ ఆవిడకి ఊరి చూసి కన్ఫర్మ్ అయింది కదా, మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని చెప్పేసి వచ్చానని చెప్పేసి మాట్లాడుతూ సడన్ గా తన దగ్గర ఉన్న తాళాన్ని కింద పడేసి అది కూడా హీరో తెలియకుండా పడేస్తాడు అనమాట. ఆ తర్వాత ఆ తాళం మళ్ళీ పైకి తీసి ఈ తాళం మీదేనండి అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో ఏమంటాడంటే, లేదండి ఆ తాళం నాది కాదు, నా తాళం నా దగ్గర ఉందని చెప్పేసి తన కోట్లో ఉన్న తాళాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ డోర్ కి ఆ తాళాన్ని పెట్టి చెక్ చేసి, అవునండి మీది కాదు, ఇది నాదే అనుకుంటా కింద పడిపోయింది నేను చూసుకోలేదని చెప్పేసి అంటాడు. అప్పుడే హీరోని ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఏంటంటే మీరు బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టున్నారు, వారానికి ఒకసారి 5,000 బయట తీస్తున్నారు బ్యాంక్ లోంచి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి కొంచెం ఖర్చులు ఎక్కువైపోయాయండి, అందుకని వారానికి ఒకసారి ఒక 5,000 తీసుకుంటున్నానని చెప్పేసి అంటాడు. అందులో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సూట్ కేసు వేసుకొని తిరుగుతున్నావు అంట కదా, ఆ సూట్ కేసు ఎక్కడుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, దొంగిలించారండి దొంగలు, అది ఎక్కడో పోయిందండి, అందుకని కంప్లైంట్ ఇద్దాం అనుకుంటానని చెప్పేసి అంటంతో లోపల హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఏంటంటే ఒక రూమ్ లో దాక్కున్నాడు. ఆ రూమ్ లో ఈ సూట్ కేసు తనకి కనిపిస్తుంది. మరోవైపు మన కథలో హీరో ఏమంటాడంటే, లేదండి ఆ సూట్ కేసు కంప్లీట్ ఇద్దాం అనుకున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, అందులో ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పంటే, లేదండి ఏదో చిన్న చేతిగా కొంచెం చిల్లర ఖర్చు డబ్బులు ఉంటాయి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, ఆ సూట్ కేసు నాకు మళ్ళీ దొరికిందండి, ఒక టాక్సీ డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఓహో అందుకని కంప్లీట్ ఇవ్వలేదా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అంటాడు. కానీ లోపల హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కట్టలుగా డబ్బులు ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి డౌట్ చేస్తుంది హీరో మీద, మొత్తానికి మనోడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇన్స్పెక్టర్ చూపిస్తాడు, సార్ మనోడిని నమ్మకండి సార్, ఈ సూట్ కేసు మనోడి దగ్గరే ఉంది, అందులోను లోపల కట్టలుగా డబ్బులు ఉన్నాయి, మీకేమో చాలా తక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అబద్ధం చెప్పాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఈడే మొత్తానికి తన భార్యను చంపదాం అని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటాడు, కాకపోతే వాడు వచ్చిన తర్వాత వాడిని హీరోయిన్ చంపిందని చెప్పేసి అంటంతో హీరో మామూలుగా సమాధానం చెప్పడు, సార్ వీడు నా దగ్గరకు వచ్చి చెప్తుంది కూడా అదేనండి, నన్ను ఇరికించాలని చూస్తున్నాడు, ఫస్ట్ ఏమో నా దగ్గరకు వచ్చి నువ్వే చంపించానని చెప్పేసి ఒప్పుకొని భార్య బయటకు వస్తుందని చెప్పి అన్నాడు, ఎందుకంటే వీడు నా భార్యతో హ్యాపీగా తిరగొచ్చని, కాకపోతే ఇప్పుడేమో మళ్ళీ ఈ సూట్ కేసు చూసి నేనే చంపించానని చెప్పేసి అంటున్నాడు. అసలు ఆ డబ్బులు నా దగ్గరికి ఎలా వచ్చాయంటే అండి, ఇంతకు ముందు నా భార్యని ఆ లెటర్ తీసుకున్న వాడు వచ్చేసి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడండి, నీ భర్తకు చెప్తానని చెప్పేసి నా భార్య ఒక రోజు నాతో చెప్పిందండి ఈ విషయం, అందుకనే వాడికి డబ్బులు ఇవ్వడానికి వారానికి ఒకసారి 5,000 డ్రా చేశాను, బట్ ఈ గ్యాప్ లో వాడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు, నా భార్య వాడిని చంపేసింది, ఇంకా డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక పక్కన పడేశానండి, ఇది ఏమైనా సరే నా భార్య వాడిని చంపింది ఇది నిజం, అందులోనూ వాడికి డబ్బులు ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ రాసిన లెటర్ తీసుకుందాం అనుకుందండి, అది కూడా నిజమేనండి, ఇక నిజాలు మీకే తెలియాలండి, ఆ డబ్బుతో నేను చేసుకుంటానండి, నా దగ్గర డబ్బులు లేక అని చెప్పేసి అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే, సరే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హీరోతో ఏమంటాడంటే, చూడు నీ భార్యకి సంబంధించిన బ్యాగ్, ఆ తర్వాత నీ భార్య కోటు పోలీస్ స్టేషన్ లో ఉంది, వచ్చి తీసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. వెంటనే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే హీరోతో, బయట హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోలేదు చూడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్తాడు. బట్ వెళ్ళిన గ్యాప్ లో ఈ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే, హీరో జేబులో తన ఇంటి తాళం ఉంది కదా, ఆ తాళాన్ని తీసి తన కోటు జేబులో వేసుకొని సైలెంట్ గా సరే నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో కూడా సరే అని చెప్పేసి డోర్ లాక్ చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. సో మొత్తం మీద హీరో దగ్గర ఉండాల్సిన ఆ ఇంటి తాళం కాస్త ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఉంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోను కథలో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడే ఉంటాడు అనమాట. మనోడు ఏంటంటే తొంగి చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ కూడా ఇందాక బయటకు వచ్చేసాడు కదా, తాను కూడా ఇంటికి వెళ్ళిపోలేదు, అక్కడి నుంచి పై ఫ్లోర్ కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇంతకు ముందు హీరో దగ్గర తాళం తీసుకున్నాడు కదా, ఆ తాళం తీసుకొని డోర్ ఓపెన్ చేసి మెల్లగా లోపల
లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తాడనమాట. కాకపోతే ఆయనకు ఒక డౌట్ వస్తుంది. అందుకని వెంటనే తాను ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నేను చెప్పినట్టే చేయండి అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు తీస్తున్న సౌండ్ వస్తుంది. అందులోనూ వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. వెంటనే ఇన్స్పెక్టర్ కూడా తలుపు తీస్తాడు. తీస్తే లోపలికి వస్తాడు. ఏంటి నువ్వు వచ్చావు అని చెప్పేసి అంటే, సార్ నేను వచ్చిందే మీకోసం అండి, మీరు ఇంట్లోంచి ఏం బయటికి వెళ్ళలేదు కాబట్టి మీరు ఇక్కడే ఉంటారని చెప్పేసి డౌట్ వచ్చాను నేను. అందులోనూ ఈ హత్య చేపించింది ఖచ్చితంగా హీరో గడే అని చెప్పేసి అంటంతో నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏంటంటే ఏదో కార్ సౌండ్ వస్తుంది అనమాట. చూస్తే పోలీసులు. అందులోని ఇన్స్పెక్టర్ ఉంది కదా, ఆయన పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి హీరోయిన్ తీసుకొని రమ్మని చెప్పి అన్నాడు. అంటే హీరోయిన్ ఇక్కడ వదిలిపెట్టమని చెప్పి అన్నాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తన తాళం తీసుకుని ఇంటి డోర్ ఓపెన్ చేసి చూస్తేనేమో డోర్ ఓపెన్ అవదు. ఎందుకంటే హీరోయిన్ దగ్గర ఉన్నది ఫేక్ తాళం అనమాట. ఈ విషయాన్ని గ్రహించిన ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని వేరే డోర్ ద్వారా లోపల తీసుకొస్తాడు. నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఎక్కడని చెప్పేసి అడుగుతుంది. ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే బయటికి వెళ్ళాడు, వస్తాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అడుగుతుంది అనమాట, అదేంటండి ఈ తాళం పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు, మీరేంటి లోపల ఉన్నారు, ఇటు నుంచి లోపల తీసుకొచ్చారని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకు, అన్ని నీకు నెమ్మదిగా తెలుస్తాయని చెప్పేసి. ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటి అంటే హీరో ఏంటి ఒక సూట్ కేసు తీసుకొని తిరుగుతూ ఉంటాడు కదా, ఆ సూట్ కేసుని తీసుకొచ్చి దీని గురించి నీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది. దాంతో వెంటనే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే నీకు తెలియదన్న సంగతి నాకు కూడా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరో ఏం చెప్పాడు, హీరోయిన్ ని డ్రా చేయమంది, అందులోనూ తనని ఇబ్బంది పెడుతున్న ఆ కిల్లర్ గాడికి డబ్బులు ఇద్దాం, తన దగ్గర ఉన్న లెటర్ తెచ్చుకుందాం అని చెప్పేసి చెప్పింది నాతో అని చెప్పేసి హీరో అబద్ధం చెప్పాడు కదా ఇన్స్పెక్టర్ తో. అందుకని ఈ ఇన్స్పెక్టర్ ఏంటంటే సూట్ కేసు తీసుకొచ్చి తనకు చూపించాడు. అందులోనూ హీరోయిన్ నాకేం తెలుసండి అని చెప్పేసి అంది. అంటే హీరోయిన్ ఇప్పటి వరకు డబ్బులు డ్రా చేసుకుని రమ్మని చెప్పలేదు, కానీ హీరో మాత్రం వారానికి ఒకసారి 5,000 డ్రా చేసుకుని వస్తున్నాడంటే దీనంతటికి కారణం హీరో అని చెప్పేసి ఇన్స్పెక్టర్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ ఇంకో పోలీస్ కి ఇచ్చి దీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే చూడమ్మా ఇదంతా చేసిందని నీ భర్తేనమ్మా, అందులోనూ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న సంగతి అతను తెలిసిపోయింది, అందుకని ఒక మనిషిని అరేంజ్ చేసి నిన్ను చంపించాలనుకున్నాడు, కాకపోతే నువ్వే తనని చంపేశావని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు బయట హీరో వస్తాడనమాట. అందులోని హీరో ఏంటి ఇంటి డోర్ ఓపెన్ చేయాలి కదా, డోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి పాకెట్ లో చేయబెడితే ఇంటి తాళం అందులో ఉండదు. సరే పోలీస్ స్టేషన్ లోనే తన భార్య హ్యాండ్ బ్యాగ్ లో తాళం ఉంటుందని చెప్పేసి హీరో పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్తాడు. బేసికల్ గా ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడంటే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వాడి కళ్ళ ముందు నేను ఇచ్చిన తాళాన్ని అందులో వేయండి, అదే ఇంటి తాళం అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే సరే అని చెప్పేసి అంటారు. మరోవైపు మన కథలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే చూడండి ఎవరి పాకెట్ లో అయినా సరే వాళ్ళ ఇంటి తాళం ఉంటుంది, అందులోనూ చనిపోయిన వాడి జేబులో కూడా వాడింటి తాళం ఉండాలి కదా, దానికి బదులుగా అందులో వాడింటి తాళం లేదు. సో ఇక్కడ నాకు ఈ కేసులో ఒక పెద్ద డౌట్ వచ్చేసింది, అందులోనూ నీ బ్యాగ్ లో తాళం ఉందా లేదని చెప్పి చెక్ చేస్తే అందులో ఒక తాళం ఉంది. ఆ తాళం ఎవరిది అనుకుంటున్నావు, చనిపోయిన కిల్లర్ గాడి ఇంటి తాళం. ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చింది, నువ్వు వాడిని చంపితే వాడి తాళం తీసి నువ్వు ఎందుకు వేసుకుంటావు బ్యాగులో, మొత్తానికి ఇక్కడే నీ భర్త హస్తం ఉందని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. మొదట నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను, కాకపోతే నీ బాయ్ ఫ్రెండ్ కి వాడిని చంపాల్సిన అవసరం ఏముంది, వాడిని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏముంది, వాడిని ఇక్కడ తీసుకొచ్చి నిన్ను చంపించాల్సిన అవసరం అసలు లేదు కదా, ఈ అవసరం కేవలం హీరోకే ఉంది. అక్కడ నాకు క్లియర్ గా డౌట్ వచ్చేసింది నీ భర్త మీదే, అందుకని ఈ డ్రామా అంతా ఆడాను నేనని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అసలు నీ తాళం ఎక్కడుందని చెప్పేసి ఇల్లు మొత్తం వెతికించాను, అంతేకాకుండా ఇంకో పోలీసుని పిలుచుకొచ్చి మొత్తం చెక్ చేపిస్తే 5వ మెట్టు మీద ఉంది, అది కూడా పట్ట కింద ఉందని చెప్పేసి ఇన్స్పెక్టర్ హీరోయిన్ కి చెప్తాడనమాట. ఇప్పుడు ఈ తాళం అక్కడికి వచ్చిందంటే ఎవరు పెడతారు, అయితే నువ్వు పెట్టాలి లేకపోతే నీ భర్తే పెట్టాలి, కాబట్టి నీ భర్తే నిందితుడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓ పక్క హీరోయిన్ ఏదో కాపాడుతున్నట్టు బెళ్ళపిస్తూ ఉంటాడు, మరో పక్క తను చేయాల్సింది మొత్తం చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చేసి డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు, కాకపోతే డోర్ ఏమో ఓపెన్ అవదు. ఏంట్రా ఇదని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు హీరోకి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ కిల్లర్ గాడు తన భార్యని చంపడానికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి మళ్ళీ తాళం అక్కడే పెట్టుంటాడేమో, ఎందుకని కన్ఫ్యూజ్ అయిపోయానేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి వచ్చి 5వ మెట్టు మీద ఉన్న ఆ తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. దాంతో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అర్థమైపోతుంది ఇదంతా చేసింది హీరోనే అని చెప్పేసి. ఆ తర్వాత లోపలికి వచ్చిన హీరో కూడా అర్థమైపోతుంది అనమాట ఈ ఇన్స్పెక్టర్ నన్ను పట్టేసుకున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత చేసేదేం లేక వాళ్ళ ముందే మందు అవుతూ ఉంటాడు, నువ్వు మౌనుడు కదా బాబు అని చెప్పేసి అంటాడు. ఇదే సమయంలో ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయిది తప్పు ఏం లేదు, మొత్తం ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.